చిన్న ప్లేస్ ఉందండి ఇంటి ముందు. ఒక చిన్న డ్రింక్ షాప్ పెట్టుకునే ఖాళీ. ఆ ఖాళీలోనే నేను మా హస్బెండ్ ఆలోచించి డ్రింక్ షాప్ పెట్టుకుందామని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. సరే అనేసి ఇంట్లో పెద్దవాళ్ళకి చెబితే వద్దు, అందరూ నవ్వుతారు, ఆ ప్లేస్లో డ్రింక్ షాప్ ఏం పట్టిద్ది అని అన్నారు. అయినా సరే మేము పెట్టుకుంటాము అని ధైర్యం చేసి కరెక్ట్గా విజయదశమి పండగకి ఓపెన్ చేసామండి. ఇప్పుడు రోజుకి 200-300 ఉంటాయండి. అన్సీజన్ మొన్నటిదాకా నడిచింది కాబట్టి. సీజన్గా ఇంకా ఎక్కువగా ఇదిగా ఉంటే 500 మిగులుతాయి. మాకు దాదాపుగా నెలకొచ్చేసి 5,000 ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈ షాప్ పెట్టుకోకుండా ఉంటే ఆ 5,000 కూడా మనకు ఉండేవి కాదు కదా. ఎప్పుడు కూడా మనం సంపాదన మనం ఎట్లా వస్తుంది, మనం ఏ వ్యాపారం చేస్తే వచ్చిద్ది అని మనలో కాన్ఫిడెన్స్ కానీ మంచిగా నిలబడితే మనం సక్సెస్గా ముందుకెళ్తాం. అలా వద్దన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళే వచ్చి పర్లేదు బాగానే ఉంది అని వాళ్ళందరికీ వాళ్ళే అంటున్నారు. అంతేనండి. మనం మనం ఎప్పుడు కూడా మన భార్యాభర్తల నిర్ణయం మీద మనం చేసే పని కరెక్టు అంటే కానీ అది వ్యాపారం మొదలుపెట్టేసి ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే తర్వాత లైన్ అయిపోతుంది. నేను చెప్పే మాటలు మీకు నిజమే అనిపిస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో పెడతాను. థ్యాంక్ యూ.